సీట్లు కూడా పవన్ కళ్యాణ్ గెలిచి పవన్ కళ్యాణ్ కూడా సీఎం అయ్యి అర్హత ఉన్న వ్యక్తి కదా. నెక్స్ట్ పొత్తు ఏదైనా పొత్తులు వచ్చి 100 సీట్లు వస్తే షేరింగ్ చేసుకోవడం అవి వేరు ఉంటాయి. అంటే ఇలా ఇస్తే వెనకబడిన కులాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కోపం రాదంటారా? ఇలాగ వీళ్ళు పంచుకుంటున్నారు. మినిస్టర్ కూరు పెట్టుంది చూసారా మీరు? ఐడియా ఉందా? మరి ఇప్పుడు బాలకృష్ణ ముఖ్యమైన మినిస్టర్ అన్నారు. లోకేష్ ముఖ్య మినిస్టర్, నాన్న సీఎం, మరి బాలకృష్ణ మినిస్టర్ ఎట్ అవుతుంది. అంటే బాలకృష్ణ గారు కుటుంబాన్ని కాదు కానీ ఆయన సీనియర్ కదా, 3 సంవత్సరాలు గెలిచారు. జూనియర్ నరేంద్ర 5 సార్లు గెలిచారు. మరి ఇంకా సమాధానం బుచ్చే చౌదరి ఉన్నాడు. సో అందుకోసం సమాధానం ఆల్రెడీ ఆయనకి ఇచ్చారు కదా, బుచ్చే చౌదరి గారికి ఇచ్చారు. మినిస్టర్ చేశాడండి ఆయన, 6 నెలలు చేశాడు. ఎన్నిసార్లు గెలిచాడు? 6 సార్లు. అది అంటే సమాధానం బీసీలు ఎస్టీలు అందరూ కలుపుకొని పోవాలి. మరి దూరుపల్లి 5-6 సార్లు గెలిచాడుగా, ఎర్రదేశంలో 4 సార్లు గెలిచాడుగా. అంటే ఎవరికి లోకేష్ గారు కాకపోతే ఎవరికి ఇవ్వాలంటారు? ఇంకా చాలు, రెండో తీసుకుని అవసరం లేదు. అసలు డిప్యూటీ సీఎం అవసరం లేదు. ఒకవేళ నెక్స్ట్ కూటమిలో సీఎం అవ్వాలంటే వీళ్ళిద్దరు ఎవరు అవకాశం ఉంది చంద్రబాబు కాకుండా? వాళ్ళ పైలు అప్పుడు అంత శాతం మనకు తెలియదు కాదు. అప్పుడు వాళ్ళ కూటమి అంత పెద్దలు నిలుచుకొని మాట్లాడుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగిపోతుందని చెప్పేసి తెలుసుకోవాల్సిందే ఎవరైనా. అంటే లోకేష్ వెనకబడుతున్నాడని అవన్నీ మీ మీడియా సృష్టి అంతేనా? ఏం లేదు. అంటే తెలుగుదేశం లీడర్లు కామెంట్స్ చేస్తున్నారు కదా, ఇక చెప్తుంటారు. మీరు అడుగుతున్నారు చెప్పక ఏదో చెప్పి ఏదో చెబుతుంటారు. అది అంతే. ఇప్పుడు తెలంగాణ ఉంది, మరి ఒక్కడే ఉన్నాడు కదా, అది కూడా ఒక్కడే ఉన్నారు. 2 ఉంటే పోటీ పడేది. మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్ 5 ఉన్నారు కదా. అదేం అది గవర్నమెంట్ అంటే దాన్ని అది చెత్త గవర్నమెంట్ చెప్పాలంటే. అంటే మరి ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి సమాధానం చెప్పట్లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? కనీసం ఇటువంటి పుకార్లు పైకి లేకుండా చంద్రబాబు మాట్లాడుగా మీరు చెప్తుంది. అంటే జనాలకు నెగిటివ్గా వెళ్ళకుండా ఒక ప్రెస్ మీట్ చెప్పచ్చు కదా. మాట్లాడిచ్చారు. అది చూస్తాడు. ఇవన్నీ పిచ్చోళ్ళు మాట్లాడుకుంటాను అనుకుంటాడు. ఏంటి ఆయన జనాల మాటలు లెక్క చేయకపోతే లెక్క చేయాలి కదా మీలాంటి వాళ్ళు మాటలు. ఎందుకు దానివల్ల నేను మాట్లాడాలని ఉపయోగం ఉందా? ఉండదు. మీరే కదా మెయిన్, ప్రజలే కదా రాజులు. ప్రజాస్వామ్యంలో మీరే కదండి రాజులు. అది ఓటు వచ్చినప్పుడైనా ఒకసారి ఒక క్షణం అది దాన్ని మార్చాలంటారా? మళ్ళీ అంటే కాల్ బ్యాక్ చేయడం కానీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడం నడుస్తుంది. బాగా ఇబ్బంది అయ్యేది. 5 ఏళ్ళు సరిలేదు, సంవత్సరం కూడా కాలేదు. 4 ఏళ్ళు ఉంది. జనం అన్ని గమనిస్తుంటారు. తేడా ఉంది మళ్ళీ ఇటు పెట్టారు. థ్యాంక్ యూ. వీడియోస్ తీస్తారు మన వాళ్ళందరూ, వీళ్ళందరూ వీడియో తీస్తలే అబ్బా.